తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం. వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనచ్చు మేలు చేయువారును సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలించువారునై ఉండవలెనని వారికి ఆజ్ఞాపించును. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా నాతో మాట్లాడని ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన తండ్రి, మీ వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. రాజా రక్షక మీకే స్తోత్రాలు తండ్రి, వందనాల ప్రభువా. ఆత్మ ప్రభువారు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నా తండ్రి నా తండ్రి నా తండ్రి మీకే స్తోత్రాలు తండ్రి. ఈ యొక్క సాయం సమయంలో ప్రభువా ఇంతవరకు నాయన ప్రభువా నా తండ్రి చక్కని గానాలు చేసామయ్యా ప్రభువా. మీరిచ్చిన చక్కని స్వరాలు బట్టి వందనాలు స్తోత్రాలు తండ్రి నాయన ప్రభువా. మీకే స్తోత్రాలయ్యా, స్తుతులు తండ్రి స్తుతులు నాయన. పరిశుద్ధాత్మదేవుడా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి నాయన. అయ్యా నా తండ్రి పాటలో మీరున్నారని నడిపించారు, మీకు స్తోత్రాలు. ఈ సమయంలోని దివ్యవాక్యము ద్వారా నాతో మాతో మీరు మాట్లాడండి నాయన ప్రభువా. నా తండ్రి నా తండ్రి నా తండ్రి వాక్యములో ఉన్న గూఢమైన సంగతి రహస్యమైన సంగతులు మీ రాజ్య మర్మాలను తెలియచెప్పుతండి నాయన. ఈ దీనురాలు మరుగుపరిచి మాట్లాడుతండి నాయన. నీ సత్యవాక్కును సరిగా విభజించని పరలోకపు జ్ఞానముతో నింపు నాయన. పరిశుద్ధాత్మదేవుడా కార్యము చేయతండి, మీ ఆత్మ వశురాలుగా చేయతండి. నీ పరిశుద్ధాత్మ కార్యాలు బలముగా జరిగించు నాయన. ప్రతి హృదయము తెరవబడును గాక, ప్రతి మనోనేత్రం వెలిగించబడును గాక, ప్రతి చెవులు తెరవబడును గాక. నీ పరిశుద్ధాత్మ కార్యాలు బలముగా జరుగును గాక. మీరు మాట్లాడే ప్రతి మాట ప్రతి బిడ్డకి అర్థం చేపించండి పరిశుద్ధాత్మదేవుడా. నా తండ్రి మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. రాజా రక్షక మీకే స్తుతులు వందనాలయ్యా, స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధుడైన తండ్రి పరముల్లో దేవా మీకే స్తోత్రాలయ్యా, స్తుతులు తండ్రి స్తుతులు నాయన. పరిశుద్ధాత్ముడా మీకే వందనాలు స్తోత్రాలయ్యా. నా తండ్రి నా తండ్రి నా తండ్రి నాయన, మీరే నాతో మాతో మీరు మాట్లాడండి. ఈ మైక్ శబ్దం ఎంత దూరం వినిపిస్తుంది అంతకు మించిన దూరం నీ దివ్య వాక్యం బయలు వెళ్ళి అందరినీ దర్శించి స్పర్శించి నీ పరిశుద్ధాత్మ కార్యాలు బలముగా జరిగించండి నాయన. ప్రభువా ఈ యూట్యూబ్ ద్వారా చూచుచున్న వినుచున్న బిడ్డలతో మీరు మాట్లాడండి నాయన. మీ పరిశుద్ధాత్మ కార్యాలు బలముగా జరిగించి సహాయము దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా నాతో మాట్లాడని ప్రార్థన చేసుకుని వచ్చారు అందరూనే. హల్లెలూయా చెప్పండి. దేవుని స్తోత్రం. ఇక్కడ పౌలు గారు తిమోతిలకు రాస్తూ ఆయన అంటారు కదా, ఇందులో ఈరోజు మనకు వచ్చే మాట ఏంటి అంటే సత్క్రియలు అనే ధనము. సత్క్రియ చేయటం అనేటువంటిదంట ధనానికి పోలుస్తున్నాడటండి. సత్క్రియ అంటే ఏంటి? మంచి క్రియ, మంచి క్రియ. అది ధనానికి పోలుస్తూ ఉన్నాడు. చూడండి, ఒకప్పుడు కష్టపడి సంపాదించేవారు. కష్టపడి ఏం చేసేవారు? సంపాదించేవారు. సంపాదించి చక్కగా మరి కుటుంబాన్ని చక్కగా నడిపించుకునేవారు. కుటుంబాన్ని చక్కగా నడిపించుకునేవారు. అంతా ఒక రకంగా చెప్పాలి అంటే న్యాయపరంగా అంతా జరుగుతూ ఉండేదండి. కానీ ఈ కడవరి కాలానికి వచ్చేటప్పటికండి సాతానుడు ఏం చేశాడు అంటే మరి లోకాశ, శరీరాశ, జీవపుడము, నేత్రాశ ఇవన్నీ ఎక్కువ చేసేసాడు. ప్రజలకు ఏం చేశాడు? వాటి మీదే ఇంట్రెస్ట్ ఉండేటట్టు చేసేసాడు అన్నమాట. అందుకే మనిషికి ఏమనిపిస్తుందంటే ఎలాగైనా ధనాన్ని సంపాదించాలి సంపాదించాలి సంపాదించాలి, ఇంకా కష్టపడాలి, ఇంకా ఏదో చెయ్యాలి, ఇంకా ఏదో చెయ్యాలని ఒక రకంగా చెప్పాలి అంటే అది తీరని దాహంలాగా అయిపోయిందండి మనిషికి. ఏమైపోయింది? ఎంత తాగినా చూడండి దాహం తీరట్లేదండి అంటాం. వేసవకాలంలో మనం మంచినీళ్ళు తాగుతాం కానీ ఏమవుతుంది? మనకి దాహం తీరనట్టే ఉంటుంది అన్నమాట. అలాంటప్పుడు ఎంత తాగినలాగా ఉంటుంది అన్నట్టుగా ఇప్పుడు ఎలా ఉంది అంటే ప్రజలకి ఎంత సంపాదించినా కూడా ఇంకా సంపాదించాలి సంపాదించాలని దాహం అయిపోయిందండి ప్రజలకి. ఏమైపోయింది?
దాహం అయిపోయింది, దీనులంట భోజనము చేసి తృప్తి పడతారు అని ఉందండి. అయితే దేవుడు మనకు స్టార్టింగ్లోనే చెప్పింది ఏంటి అంటే, మరి వాళ్ళు ఎప్పుడైతే ఏదోని తోటలో నుంచి బయటకు వచ్చేసారో, వచ్చిన తర్వాత ఆయన చెప్పింది ఏంటి అంటే, మీరు కష్టపడి భూమిని సేద్యపరిచి పంట పండించుకుని తినండి, బ్రతకండి అని చెప్పాడండి. అంటే మనిషి లోకంలో బ్రతకాలి అంటే ఏది అవసరం అండి? ఆహారం మనకి అవసరం, నీరు అవసరం, గాలి అవసరం. గాలిని ఏమీ కొనమండి, దేవుడే ఇచ్చాడు మనకి, అందరికి ఇచ్చాడండి, ఆయన ఫ్రీగా ఇచ్చాడు అనమాట. తన ధనాగారంలో నుంచి గాలిని విడిచిపెట్టాడటండి దేవుడు. ఆ మాట చదువుతుంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది నిజంగా. ఒక రకంగా చెప్పాలి అంటే, ఇప్పుడు ప్రయాణాల్లో దాహం వేస్తే మంచినీళ్ళు కొనుక్కొని తాగుతున్నారు, నీళ్లు కూడా పట్టుకెళ్ళేవారు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, దాహం వేస్తే అక్కడికక్కడ కొనుక్కుని తాగుతున్నారు, అక్కడికక్కడ కొనుక్కుని తింటున్నారు. ఇలా ప్రతిదీ కూడా కొనుగోలు ఎక్కువైపోయిందండి. బాగానే ఉంది. కానీ ఈ దాహం ఎలాగుంది అంటే, ధనము సంపాదించాలన్న దాహాన్ని పెట్టేశాడు సాతానుడు మనిషికి. కష్టపడాలి, సంపాదించాలి, తృప్తి చెందాలి. ఏది మంచిది మనిషికి? తృప్తి అనేటువంటిది మనకి ఎంత దేవుడిచ్చాడో దానితో మనం ఏం చేయాలండి? తృప్తి కలిగి జీవించాలన్నమాట. మనకిచ్చిన ఆహారాన్ని బట్టి తృప్తి చెందాలి, మనకిచ్చిన వస్త్రాలు బట్టి తృప్తి పడాలి, మనకిచ్చిన గృహాన్ని బట్టి తృప్తి పడాలి. మనకి ఏది ఇస్తే దాన్ని బట్టి ఏం చేయాలి? ప్రభువా, ఇది మీరు నాకు ఇచ్చారు, మీకు స్తోత్రం. ఇది లేని వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ నాకు ఇది ఇచ్చారు, మీకు స్తోత్రం అని చెప్పేసి ఏం చేయాలి? తృప్తిగా దేవుణ్ణి స్తుతించాలండి, స్తుతించాలి. తృప్తి కలిగి ఉంటారట. మారు మనసు కలిగిన వాళ్ళు ఎలా ఉంటారట? తృప్తి కలిగి ఉంటారట అండి. ప్రతి విషయంలో తృప్తి పడిపోతారట. ఇది ఇచ్చావు, ఈ స్తోత్రం తండ్రి అని. అది కనీసం 10 రూపాయల వస్తువు అయినా కూడా ఏమైపోతారట? తృప్తి పడిపోతారటండి, తృప్తి పడిపోతారండి. అయితే ఏది ఏమైనప్పటికైనా ఈ రోజుల్లో తృప్తి లేకుండా అయిపోయారటండి. మనిషి ఏమైపోయారు? ఎంత సంపాదించినా తృప్తి ఉండలేదటండి. కానీ ఒక డాక్టర్గా చెప్పారండి, మనిషి అంట కష్టపడాల్సిన దానికంటే ఎక్కువ కష్టపడిపోతున్నారట. కష్టపడాల్సిన దానికంటే ఎక్కువ కష్టపడిపోయి ధనం సంపాదించేసి అనారోగ్యాలు తెచ్చేసుకుంటున్నారు. ఎంత డబ్బు కోసినా ఆ యొక్క వ్యక్తికి ఏమి రావట్లేదటండి? ఆరోగ్యం రావట్లేదు. ఈ బాడీని రిపేర్ చేసుకోవడానికి సరిపోతుంది. వాళ్ళకి సంపాదించిన ధనం అంతా కూడా ఈ బాడీని రిపేర్ చేసుకోవడానికి సరిపోతుంది. అయినప్పటికైనా కూడా ధనం వాళ్ళకి సరిపోవట్లేదు అని చెప్పారండి మధ్యకాలంలో. ఒక డాక్టర్ గారేంటి ఇలా చెప్పడం ఏంటి, చాలా ఆశ్చర్యం అనిపించింది. దేవుడు ఈయనకి ఏదో మంచి జ్ఞానంతో నింపి ప్రజలకు ఏం చేస్తున్నాడు, ఆయన చెప్పిస్తున్నాడు అనిపించింది. ఆయనేమి దేవుడి బిడ్డ ఏం కాదు, కానీ అంటే దేవుడిని కలిగి ఉన్న ఆయన కాదు, కానీ అన్యుడైనప్పటికైనా దేవుడు ఆయనకి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి జ్ఞానం కలిగిన మాటలు చెప్తున్నారండి ఆయన. చాలా ఆశ్చర్యం అనిపించింది అన్నమాట. ఇది దేవుని బిడ్డలకే లేదు ఈ జ్ఞానం, దేవుడు ఈయనకి ఇచ్చారు ఈ జ్ఞానాన్ని అనిపించింది అన్నమాట నాకు. ఎందుకు అంటే మనకు తెలుసు ఈ రోజుని మనుషులకి ఏం లేకుండా అయిపోయారండి? తృప్తి లేకుండా అయిపోయారండి, తృప్తి లేకుండా అయిపోయారు. అయితే ఇక్కడ అంటాడు కదా పౌలు గారు, సత్క్రియ అనే ధనాన్ని మీరు కలిగి ఉండాలి. సత్క్రియ అంటే ఏంటంట? ధనము. ఏమంటున్నాడు? మనము సత్క్రియ చేయడం అనేటువంటిదే గొప్ప ధనానికి పోలుస్తున్నాడు ఆయన. అది మీరు కలిగి ఉండాలని చెప్తున్నాడండి. మీ కొరకు భూమి మీద ధనాన్ని కూర్చుకోవద్దు. ఒకవేళ కూర్చుకుంటే దానికి ఏం పట్టేస్తాయి అన్నాడు? చిమ్మెట్లు అంటే పురుగులండి. అవి మనకి చాలా చిన్నగా ఉంటాయి. మీరు చూసారా? ఎంతమంది చూసారు? చెద పురుగులు కాదవి, చిమ్మెట్లు అన్నాయి. అవి వేరు, చిన్నగా ఉంటాయి. అవి ఉండి అవి తినేస్తాయి అన్నమాట. ఇప్పుడు ఆ పురుగులు తినేసిన కాగితాలు ఎందుకన్నా పనిచేస్తాయండి? పనిచేయు. అంటే దాని అర్థం ఏంటి అంటే
ఆ పురుగులు ఆ కాగితాన్ని ఎలా తినేస్తున్నాయో, పనికి రాకుండా చేసేస్తున్నాయో, అలాగే మీరు కష్టపడి ధనాన్ని సమకూరుస్తారు. అప్పుడు ఏం చేస్తారట? మనుషులేండి ఆ పురుగులంటే ఏంటి? పురుగులనే నా మహాసైన్యం తినివేసిన పంటను నేను తిరిగి మళ్ళా నీకు ఇస్తానంటాడు. అన్నాడా లేదా? యోవేలు గారు రాస్తూ ఏమన్నాడు? పురుగులనే నా మహాసైన్యము తినివేసిన పంటను నీకు మరలా తిరిగి ఇస్తాను అన్నాడు అన్నమాట అండి. అంటే ఈ పురుగు దేనికి సాదృశ్యము అంటే మారు మనసు లేని వ్యక్తులకు సాదృశ్యంగా ఉందండి. ఎవరికే? మారు మనసు లేని వ్యక్తులు ఏం చేస్తారంటేనంట, అవతల వాళ్ళది వాళ్ళు కోరుకుంటూ ఉంటారటండి. అంటే ఎలాగైనా వాళ్ళ దగ్గర నుంచి నేను దాన్ని స్వాధీనం చేసుకోవాలి అని తమది కాని దాన్ని స్వాధీనం చేసుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తారటండి. ఏం చేస్తారు? చాలా ప్రయత్నాలు చేసి అది తినేస్తారటండి. వాక్యం చెప్తుంది, నేను చెప్పడం కాదు, వాక్యమే చెప్తుంది. అది పురుగులు తినేస్తాయి, జాగ్రత్త. మీరు కష్టపడతారు, సంపాదిస్తారు, కానీ అవి ఏం చేస్తాయి? పురుగులు తినేస్తాయి, పురుగులు తినేస్తాయి. అందుకే భూమి మీద మీ కొరకు ధనాన్ని సమకూర్చుకోవద్దు అన్నాడు. సమకూర్చుకోవద్దు అంటే దాని అర్థం ఏంటి? మీ అవసరాలకి సమకూర్చుకోవద్దని కాదు. అంటే అవసరాలకి మించి విస్తారంగా మీరు సంపాదించేసుకుంటే దాన్ని ఏం చేస్తాయట? పురుగులు తినేస్తాయటండి. అంటే నువ్వు కష్టపడిన దాన్ని ఎవరో తినేస్తూ ఉంటారు. ఏం చేస్తారు? ఎవరో తినేస్తూ ఉంటారు. అప్పుడు నీకు ఎలా ఉంటుంది చెప్పండి? మనం కష్టపడి సంపాదించాం, అవి పురుగులు తినేస్తున్నాయి. ఎలా ఉంటుంది మీకు? కష్టపడ్డ వ్యక్తికి ఎలా ఉంటుంది? అంతా ఎంతనా? అంతా ఇంత ఉండదు. ఎంతో కష్టపడ్డాను, ఎంతో కష్టపడి సంపాదించాను, నేను తగిన ఆహారం తినలేదు, తగిన వస్త్రాలు కట్టలేదు, తగిన జీవితాన్ని జీవించలేదు, కానీ ఈ రోజుని ఈ పురుగులన్నీ ఏం చేస్తున్నాయి? నేను కష్టపడి సంపాదించిందంతా తినేస్తున్నాయని ఒక రకమైన వేదన, దుఃఖానికి గురైపోయి మనస్సులో బాధ వచ్చేస్తుంది అన్నమాట. అయ్యయ్యో వీటిని ఇలా పాడు చేయకూడదు అని పురుగు అనుకుంటుందండి. కష్టపడి సంపాదించిన వాళ్ళకి ఏం చేస్తారు? దాన్ని జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుంటారు. పురుగు జాగ్రత్తగా తింటదండి, దాన్ని ఇష్టం వచ్చినట్టు తినేసి పాడు చేసేస్తుంది దాన్ని. అవునా కాదా? అప్పుడు కష్టపడిన మనిషికి ఏమైపోద్ది? బాధ కలుగుతుంది, దుఃఖం కలుగుతుంది, వేదన కలుగుతుంది, చింత వస్తుంది. ఎవరి కోసం నేను కష్టపడ్డాను? నేను నా ఆరోగ్యం అంతా పోగొట్టుకున్నాను, నా సమయం అంతా వృధా చేసుకున్నాను, అంతా నేను ఇలా చేశాను. ఎవరి కోసం నేను కష్టపడినట్టు నేను అనారోగ్యాలన్నీ తెచ్చుకున్నాను. ఎవరి కోసం ఇది, ఎవరి కోసం ఇది, ఎవరి కోసం ఇది అనేటువంటిది లోపల ఏముండిపోతుంది? ఒక బాధ ఉండిపోతుందండి. ఆ బాధ మీకు ఉండకుండా ఉండాలి అంటే మీరు ఎంతవరకు కూర్చుకోవాలో అంతే కూర్చుకోండి అన్నాడు ఆయన. ఇది ఎక్కడ చెప్పాడు? స్టార్టింగ్లోనే చెప్పాడు ఇది మనకి. ఎక్కడ చెప్పాడు? మన్నాను ఎంత కూర్చుకోమన్నాడు ఆయన? ఏ రోజు మన్నా ఆ రోజు కూర్చుకోమన్నాడు. మీరు ఎక్కువ కూర్చుకుంటే ఎక్కువ అవ్వదు, తక్కువ కూర్చుకుంటే ఒకవేళ మీరు ఎక్కువ కూర్చుకుంటే మరుసటి రోజుకు పురుగులు పడతాయి అన్నాడు ఆయన. కొంతమంది ఆశ కలిగిన వాళ్ళు ఏం చేశారట? కూర్చుకున్నారట. పురుగులు పట్టేసినాయా లేదా? పట్టేసి కొంప కొట్టేసింది అన్నారు. విశ్రాంతి దినాన్ని మన్నా కురవదు, అందుకే మీరు ముందు రోజే కూర్చేసుకో అన్నాడు. అప్పుడు అది పురుగులు పట్టిందా? పట్టలేదు. దేవుడు మనకి కూడా అలాగే జ్ఞానం ఇస్తాడండి. ఎప్పుడు సంపాదించాలో, ఎప్పుడు ఖర్చు పెట్టుకోవాలో, మన కొరకు ఎంత ఖర్చు పెట్టుకోవాలో, మన ఫ్యామిలీకి ఎంత ఖర్చు పెట్టాలో, దేవునికి ఎంత ఇవ్వాలో, ఇవన్నీ కూడా మనకి దేవుడు ఏం చేస్తాడంటే ఆలోచన ఇస్తాడు. మనకి ఏం చేస్తాడు? ఆలోచన ఇస్తాడండి ఆయన. ఆయన ఆలోచన మనం ఫాలో అయితే చాలా ఈ చింతలు, దుఃఖాలు, విచారాలు ఏమీ ఉండవు మనకి. ఆయన ఆలోచనను అడగకుండా మన పెత్తనాలు చేసుకుంటాం. మనం ఏం చేసుకుంటాం?
ఎక్కువగా కష్టపడిపోయి చివరికి ఈ శరీరం అంతా కూడా పాడైపోయాక దాన్ని రిపేర్ చేయడానికి ఈ కష్టపడిందంతా ఖర్చు పెడతాం మొదలెడతారటండి. చూసారా ఎలాగుందో? దేవుడు ఆయన చెప్పాడు కదా, నువ్వు అధికంగా సంపాదించడం వల్ల అది ఏమీ ప్రయోజనం లేదు, దాన్ని చిమ్మెట్లు కొట్టేస్తాయి, దానికి అది నువ్వు సంపాదించుకోవాల్సింది పరలోకంలో ధనాన్ని సంపాదించుకో, అక్కడ చిమ్మెట్లు ఉండవు, దొంగలు ఉండవు అని చెప్పాడు. మరి దొంగలు ఎంత భయంకరంగా తయారైపోయారండి ఇప్పుడు. రకరకాల మోసాలు అన్నమాట అండి. ఇప్పుడు ఒక రోజు జరిగింది ఇంకో రోజు జరగట్లేదు, ఇంకో రోజు జరిగింది ఇంకో రోజు జరగట్లేదు. అవునా కాదా? వింటున్నారా లేదా మీరు? కొత్త కొత్త రకాలుగా ఉన్నాయండి ఇవన్నీ కూడా. ఒకే రకంగా జరగట్లేదు, ఎప్పుడు జరిగినట్టు జరగట్లేదు. ఈరోజు ఒక రకం వింటున్నామంటే రేపు ఇంకో రకం వింటున్నాం, ఎల్లుండి ఇంకో రకం వింటున్నాం. ఈరోజు జరిగింది రేపు జరగట్లేదు, రేపు జరిగింది ఎల్లుండి జరగట్లేదు. అంతా కొత్త కొత్తగా ఉంటుంది. అయితే ఈ రీతిగా జరుగుతుంది. అలాగ చెయ్యకండి మీరు అని చెప్పాడు ఆయన. అలాగ మీరు చెయ్యొద్దు అని చెప్తే, నువ్వు చెప్తే మాత్రం మేము వింటామా? ఇప్పుడు సంపాదించుకోకపోతే ఇంకెప్పుడు సంపాదించుకుంటాం అంటున్నారు. కష్టపడి సంపాదిస్తున్నారు, తర్వాత అవన్నీ పురుగులు వచ్చి తినేస్తున్నాయి, దొంగలు దొంగిలించేస్తున్నారు. మరి కష్టపడ్డ మనిషికి ఎలా ఉంటుంది? ఇంకా వేదన, బాధ, దుఃఖానికి గురైపోతున్నారా లేదా? మానసికమైన బాధకి గురైపోతున్నారా లేదా? చూసారా? దేవుడు చెప్పింది జరుగుతుందా లేదా? ముఖ్యంగా ఇప్పుడు జరుగుతుందా లేదా? జరుగుతుంది. అయితే ఈ యొక్క ఏ ధనాన్ని మనల్ని సంపాదించుకోమన్నాడు దేవుడు అంటే, సత్క్రియ అనేటువంటి ధనాన్ని మనల్ని సంపాదించుకోమన్నాడు. ఈ సత్క్రియ అనగానే మీకు గుర్తొచ్చేది ఒక ఆయన. ఎవరు? హేబేలు గారు. హేబేలు గారు దేవునికి అర్పణ అర్పించినప్పుడు హేబేలును అతని అర్పణనే దేవుడు లక్ష్య పెట్టాను అని వాక్యం సెలవిస్తుంది. కయ్యను కూడా అర్పణ అర్పించాడు, కానీ అది దేవుని చేత అంగీకరించబడలేదు అని ఉందండి. గమనించండి, రెండూ అర్పణలే, కానీ దేవునికి ఇష్టకరమైన అర్పణ ఒకటి కనపడుతుంది, దేవునికి ఇష్టకరమైన జీవితం ఒకటి కనపడుతుంది. దేవునికి ఇష్టకరమైన జీవితం లేదు, అర్పణ లేదండి. మొదట మన జీవితం దేవునికి ఇష్టకరంగా ఉంటే మనం అర్పించే అర్పణ దేవునికి ఇష్టకరంగా ఉంటుందండి. ఎందుకని అంటే, దేవుడికి ఎప్పుడైతే మనం ఇష్టమయ్యామో దేవుడిని మనం ఇష్టపడుతున్నాం, మనల్ని కూడా దేవుడు ఇష్టపడాలి అంటే ఆయనకి మనము లోబడి విధేయత చూపించి ఆయన చెప్పిందల్లా మనం చేస్తే మనల్ని కూడా ఆయన ఇష్టపడతాడు. ఇష్టపడిన ఆయన ఏం చేస్తాడు అంటే, ఇద్దరికి స్నేహం ఏర్పడుతుంది, ఇద్దరికి సహవాసం ఏర్పడుతుంది. ఇద్దరికి సహవాసం ఏర్పడినప్పుడు ఒకరి ఇష్టాలు తెలిసిపోతాయి. దేవుడి ఇష్టం ఏంటో నాకు తెలిసినప్పుడు దేవునికి ఇష్టమైన నేను చేయడానికి ఇష్టపడతాను. నా ఇష్టాలు ఏంటో దేవుడికి తెలిసినప్పుడు దేవుడు నా ఇష్టాలని నెరవేరుస్తాడు. బాగుంది కదా? ఇలా ఉంటుంది రిలేషన్. దేవుడితో మనకేమి ఏర్పడుతుంది? ఒక చక్కని రిలేషన్ ఏర్పడిపోతుందండి. అప్పుడు ఆయనకి ఇష్టమైన మనము ఆయనకి అర్పిస్తూ ఉంటాం, మనకిష్టమైన ఆయన మనకి ఇస్తూ ఉంటాడండి. అంటే ఒకళ్ళ ఇష్టాలు ఇప్పుడు ఏమైపోయినాయి? మనకి తెలిసిపోయినాయి. దేవుడు ఏమి ఇష్టపడుతున్నాడో మనకు తెలిసిపోయింది, మన ఇష్టాలు ఏంటో దేవుడికి తెలుసు. ఇప్పుడు ఒకళ్ళ ఇష్టాన్ని ఒకళ్ళు ఏం చేస్తున్నాము? నెరవేరుస్తున్నాం. ఇప్పుడు హేబేలుకి దేవునికి ఏది ఇష్టమో తెలిసిపోయింది, అందుకే దేవునికి ఇష్టమైన దాన్ని అతను అర్పించడానికే చాలా టైం తీసుకుంది. హల్లెలూయా. అర్పణ అర్పించడానికే కయ్యనికి పెద్ద టైం తీసుకోలేదండి, కానీ హేబేలుకి టైము తీసుకుంది. ఎందుకు టైం తీసుకుంది అంటే, దేవుడికి ఇష్టమైందని నేను అర్పించాలి అనుకుని ఆ యొక్క తొలిచూలు పుట్టిన పిల్లలన్నిటినీ కూడా ఆ మందంతట్లో సెపరేట్ చేశాడట. ఆ మందంతట్లో సెపరేట్ చేసిన తర్వాత అందులో మచ్చలు కానీ, చెవుడుతనం కానీ, గుడ్డుతనం కానీ, కుంటుతనం కానీ ఏ జబ్బు ఉండకూడదండి. వాటికి దేవుడికి అర్పించే దాంట్లో ఏ దోషం ఉండకూడదన్నమాట.
శ్రేష్టమైంది అంటారు దాన్నే. ఏమంటాము? శ్రేష్టమైంది. దేవుడికి ఎప్పుడు కూడా శ్రేష్టమైందని ఇవ్వాలండి. దేవుడికి ఎలాంటిది ఇవ్వాలి? శ్రేష్టమైంది ఇవ్వాలి. అయితే మనకు తెలుసు కూడా, కొంతమంది పట్టింపు లేకుండా ఇచ్చేస్తారు దేవుడికి. ఏదో ఒకటి ఇచ్చాంలే అని. వాళ్ళు ఇచ్చింది ఏ మనసుతో ఇచ్చారో ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. మనం ఏది ఇచ్చామో దానికి తగ్గ ప్రతిఫలమే మనకు వస్తుందండి. నేను అర్పించిన దానికి ప్రతిఫలం మీకు రాదు, మీరు అర్పించిన దానికి ప్రతిఫలం నాకు రాదు. నువ్వు అర్పించిన దానికి నీకే వస్తుంది, నేను అర్పించిన దానికి నాకే వస్తుంది. నువ్వే మనసుతో అర్పించావో, శ్రేష్టమైందే ఇచ్చావో, ఏదో ఒకటి దేవుడికి ఇచ్చేస్తే సరిపోతులే అని ఇచ్చావో, అది నీకు తెలుసు, దేవుడికి తెలుసు. నీకు దానికి తగ్గ ప్రతిఫలమే నీకు వస్తుంది. నేను ఎలాగ అర్పించానో నాకు తగ్గ ప్రతిఫలం నాకు వస్తుంది. అవునంటారా కాదంటారా? ఇప్పుడు ఇతను అర్పణే కదా అని ఏం చేశాడు? అర్పించాడు పట్టుకెళ్ళి. కానీ అక్కడ చెప్పబడింది అతన్ని, అతని అర్పణనే దేవుడు లక్ష్య పెట్టలేదు అని ఉందండి అక్కడ. మీరు ఆదికాండంలో 4వ అధ్యాయం మీరు చదువుకోండి, ఇంటికి వెళ్ళిన తర్వాత అదంతా మీకు రాయబడింది. అదంతా కూడా రాయబడిందండి. అతని అతన్ని కూడా లక్ష్య పెట్టలేదు అన్నాడు. అంటే మీరు గమనించండి, అతను దేవునికి ఇష్టకరమైన జీవితాన్ని జీవించట్లేదు అని అక్కడ మనకు అర్థమైపోయింది. అయితే అతను దేవుణ్ణి ప్రేమిస్తున్నాడా లేదా? ఒక చోట అంటారు ప్రభు, ఈ మనుషులు నన్ను ఎలా ప్రేమిస్తున్నారంట? పెదవులతో వారు నన్ను గణపరుస్తున్నారు, కానీ వాళ్ళ అంతరంగం అంటే వాళ్ళ హృదయము నాకు చాలా దూరంగా ఉంది. ఎలా ఉందంట? అంటే వాళ్ళు పెదవులతోటే దేవుణ్ణి గణపరుస్తున్నారు. ఒకవేళ పాటే పాడవచ్చు, ప్రార్థనే చేయొచ్చు, లేక మరి ఏంటది ఏదైనా చేయొచ్చు. అదంతా ఎక్కడి నుంచి వస్తుంది అన్నాడు ఆయన? ఈ పెదవుల నుంచి వస్తుంది, కానీ వాళ్ళ హృదయం నాకు చాలా దూరంగా ఉంది అన్నాడండి. అయితే ఇప్పుడు కయ్యని మనం చూసినప్పుడు అతనికి దేవుడికి అర్పించాలని అనిపించిందా లేదా? అనిపించింది. కానీ అతనికి దేవునికి అంగీకరించే జీవితం ఉందా? దేవుడు అంగీకారమైన జీవితాన్ని అతను జీవిస్తున్నాడా? అతన్ని దేవుడు ఇష్టపడుతున్నాడా? మొదట మనల్ని ఇష్టపడితేనే మనం అర్పించిన అర్పణని కూడా దేవుడు ఇష్టపడతాడు. మనం ఆయనకు అంగీకారంగా ఉంటే మనం ఇచ్చింది కూడా ఆయనకు అంగీకారంగా ఉంటుందండి. అయితే ఇక్కడ అతనే దేవుడికి అంగీకారంగా లేడు, అతను అర్పించింది కూడా అంగీకారంగా లేదు. అయితే జీవము లేని వాటిని అర్పించాడటండి అతను. ఎలాంటి అర్పించాడు? జీవము లేని వాటిని, అంటే మృతమైనవి అర్పించాడంట. అంటే కొన్ని చూడండి, కొంతమంది సేవకులు చెప్తున్నారు, వాళ్ళ అనుభవాలు ఎలా చెప్తున్నారంటేనండి, వాళ్ళంట మంచి సోఫా కొనుక్కుంటారటండి. కొనుక్కుని, పాస్టర్ గారు కొత్త సోఫా కొనుక్కున్నామండి, పాతదే మీరు తెచ్చుకుని వాడుకోండి అంటారండి. మేము కొత్త సైజులు కొనుక్కున్నాం, ఆ పాతవి ఉన్నాయి మీరు తెచ్చుకుని వాడుకోండి అంటారండి. చూసారా ఎలా ఉందో? అంటే వాళ్ళు అనుకుంటున్నారు పాస్టర్ గారికే కదా ఇస్తున్నాం అనుకున్నారు, కానీ వాళ్ళు దేవుడికి ఇస్తున్నామని అనుకున్నారండి. వాళ్ళు అంటే వాళ్ళకి అవసరం లేని ఎవరికి ఇస్తున్నారంట? దేవుడికి ఇస్తున్నారంట. శ్రేష్టమైన ఏమో వాళ్ళు తీసుకుంటున్నారట, వాళ్ళకి అవసరం లేనివి దేవుడికి ఇస్తున్నారట. ఇవ్వండి. ఇలాంటి అర్పణ దేవుడికి అంగీకారమేనా? అంటే వాళ్ళు ఎలా అనుకుంటారంటేనంట, దేవుడికి ఇచ్చేసాం అనుకుంటున్నారట అండి. ఇచ్చారు, కానీ దానికి ప్రతిఫలం ఎక్కడ వస్తుంది? వాళ్ళకి వస్తుంది. ఏమొస్తుంది? వాళ్ళు ఏమి విత్తారో అదే పంట వస్తుంది వాళ్ళకి చివరికి. ఈ వేళ విత్తితే రేపు పంట రాదండి. దానికి ఒక టైం ఉంటుంది, ఆ పంట వచ్చే టైము. ఆ పంట వచ్చినప్పుడు వాళ్ళకి అది ఇష్టం ఉండదంట. మరి అవండి, మనము మామిడి టంకేస్తే మామిడి చెట్టే కదండి వస్తుంది, మొక్కే కదండి వస్తుంది.
జామ గింజేస్తే జామ చెట్టే కదండి వస్తుంది, సపోటా గింజేస్తే సపోటా చెట్టే కదండి వస్తుంది. మరి మనము ఒకటేసి ఇంకోటి రావాలనుకుంటే ఎలా వస్తుందండి అది మనకి? ఓ ధనియాల గింజ వేసి మనం అందులోంచి మామిడి చెట్టు రావాలంటే వస్తుందా? ధనియాల గింజ వేసామంటే ఏమొస్తుంది అందులోంచి? కొత్తిమీర వస్తుంది. కొత్తిమీర ఎన్ని సంవత్సరాలు పండుద్ది అది చెప్పండి? వేసిన ఎన్ని రోజులకు వస్తుంది? ఓ నెల ఉంటుందా? 2 నెలలు ఉంటుందా? చెప్పండి. ఓ నెల చూసుకుందామండి, నెల పండుద్ది అనుకుందాం, అంతేగాని సంవత్సరం పొడుగుని పండదు కదా అది. మనం చల్లిందేమో కొత్తిమీర గింజ వేసి, ధనియాల గింజ వేసి, మనమేమో మామిడి చెట్టు కాస్తుంది, మామిడికాయ చెట్టు వస్తుంది, మామిడికాయలు కాస్తుంది అంటే వస్తుందండి అది? అలా చేస్తారటండి కొంతమంది, అందరూ అని కాదు కానీ కొంతమంది చేసే పని అలా ఉంటుందట. ఈ శ్రేష్టమైనది అర్పించిన వాళ్ళకి శ్రేష్టమైనది ఇస్తాడటండి దేవుడు. ఎందుకని? దేవుడు నన్ను అంతగా ప్రేమించారు, నా దేవుడికి నేను శ్రేష్టమైనది ఇవ్వాలని వాళ్ళు ఏమనుకున్నారట? శ్రేష్టమైనది ఇచ్చుకున్నారంటండి. అందుకే వాళ్ళకి ఏ పంట వచ్చిందంట? శ్రేష్టమైన పంట వచ్చింది. ఏదో ఒకట్లే అన్ని ఇచ్చిన వాళ్ళకంట ఇలా వస్తుందంటండి. వాళ్ళకే పంట వస్తుంది. ఏ పంట వస్తుంది? వాళ్ళకి వచ్చినట్టు రాదు. వాళ్ళకి ఎందుకు రాలేదు? ఏదో అలాగా ఇవ్వాలని ఇచ్చారు తప్ప వాళ్ళు ఇష్టపూర్వకంగా కానీ దేవుణ్ణి ప్రేమించి కానీ దేవునికి శ్రేష్టమైనది ఇవ్వాలని కానీ వాళ్ళకి ఏమాత్రం ఆలోచన లేదు, సిద్ధపాటు లేదండి. సిద్ధపడాలి ప్రతి దానికి కూడా. ఏమవ్వాలి? మనము మానసికంగా ముందు సిద్ధపడాలి. సిద్ధపాటు ఎక్కడ ఉండాలి? ఫస్ట్ మనకి లోపల సిద్ధపాటు ఉండాలండి. లోపల సిద్ధపడేటప్పుడు అండి 2 పోరాడేస్తాయండి. ఏంటయ్యి? శరీరము ఆత్మ పోరాడేసుకుంటాయండి. మన ఇంట్లో వాళ్ళు కాదు ముందు పోరాటం, మనలో మనమే పోరాడేసుకుంటాము. ఆత్మ అంటదే దేవుడికి శ్రేష్టమైంది అంటది, శరీరం అంటదే అది ఇచ్చేతే మరి మనకొచ్చు అంటది. అంటే ఎవరికెవరికి పడిపోయింది ఇప్పుడు ఇక్కడ? మనలో మనకే పడిపోయింది ఇప్పుడు. అయితే ఇప్పుడు శరీరాన్ని గెలిపించినా మనమే, ఆత్మను గెలిపించినా మనమే. ఆత్మానుసరమైన మనుషులు ఆత్మను గెలిపిస్తారు, శరీరానుసరమైన మనుషులు శరీరాన్ని గెలిపిస్తారండి. అయితే పంట వచ్చినప్పుడు ఆత్మానుసరంగా విత్తిన వాళ్ళకి ఆత్మానుసరమైన శ్రేష్టమైన పంట వస్తుంది. శరీరానుసరంగా విత్తిన వాళ్ళకి శరీరానుసరమైన పంట సరిగ్గా రాదండి. రాకపోతే అయ్యో వాళ్ళకి అంత శ్రేష్టమైనది వచ్చింది, మనకేంటి ఎలా వచ్చింది అనుకుంటే, నువ్వు మరి అలాగే విత్తావు కదా. నువ్వు శ్రేష్టమైనది విత్తుంటే దేవుడికి నీకు శ్రేష్టమైన పంటే ఇచ్చిన దేవుడు. నువ్వు శ్రేష్టమైనది విత్తలేదు, ఏదో ఒకటి కదా అని విత్తావు నువ్వు, అదే వచ్చింది దానికి. దేవుడు ఎప్పుడు అన్యాయస్తుడు కాదు సుమా అండి. ఆయన ఎప్పుడు కూడా అన్యాయం చెయ్యడు. ఆయన అన్యాయస్తుడు కాదండి. ఆయన న్యాయవంతుడు, నీతి న్యాయాలు కలిగిన దేవుడు. ఆయన నీతి న్యాయములే ఆయన సింహాసనానికి ఆధారాలను రాస్తున్నాడండి కీర్తనలోని. పంట విత్తినప్పుడేమో ఒక ఆలోచన ఉంటుంది, ఆ పంట వచ్చేటప్పుడు ఇంకో ఆలోచన ఉంటుంది. శ్రేష్టమైనది విత్తిన వాళ్ళు పంట కోసం ఎదురు చూస్తారండి. శ్రేష్టమైన పంట ఎత్తాడు దేవుడని ఎదురు చూస్తారా? శ్రేష్టమైనది ఇచ్చిన వాళ్ళు ఎప్పుడూ ఎదురు చూడరండి, కానీ శ్రేష్టమైనది ఎత్తాడు దేవుడు. మనం ఎంత శ్రేష్టమైనది ఇచ్చామో, మన మనసు ఎంత మంచి మనసుతో మనం దాన్ని అర్పించామో, మొదట మనం అంగీకరించబడతాం, తర్వాత మనం అర్పించింది అంగీకరించబడుతుంది. అక్కడ 2 జరుగుతాయండి. ఇక్కడ కయ్యను అర్పించింది ఆయనకి ఇష్టం అవ్వలేదు. మొదట అతను హృదయమే అంగీకారంగా లేదు. ఆయనకి దేవుణ్ణి లక్ష్య పెట్టలేదు. అతను దేవుణ్ణి మొదట మనం లక్ష్య పెట్టాలండి, అప్పుడు మనల్ని లక్ష్య పెడతాడు ఆయన. మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతాను అంటాడు. లేదు, ముందు నువ్వు నా తట్టు తిరిగి అంటారండి చాలామంది. ముందు నువ్వు నాకు చెయ్యి, అప్పుడు నీకు నేను చేస్తానంటారండి. అలాగే ఎప్పుడు బేరాలు ఎట్టకూడదు దేవుడి దగ్గర. నాకు నువ్వు ఇది చేస్తే అప్పుడు నీకు నేను అది చేస్తానంటారు.
అలాంటి బేరాలు పెట్టుకోకూడదు. మనం చేయాలనుకున్నది దేవుడికి ఏం చేయాలి? మంచి మనసుతో మనం చేసినప్పుడు తప్పకుండా ఎంత శ్రేష్టమైంది మనం ఆయనకు అర్పించామో అంతకంటే శ్రేష్టమైంది దేవుడు మనకే ఇవ్వాల్సిన టైంలో ఇచ్చేస్తాడండి. మనం అనుకున్న టైంలో ఏమీ ఇవ్వడం. మంచి మనసుతో విత్తిన వాళ్ళు ఎప్పుడు కూడా నాకు శ్రేష్టమైన పంట కావాలి, శ్రేష్టమైంది దేవుడు నాకు ఎప్పుడు ఇస్తాడా అని చెప్పేసి చూడరటండి. వాళ్ళు ఎదురు చూసినా చూడకపోయినా ఆయన ఏం చేస్తాడు? ఇచ్చేస్తాడు. ఆయన ఇచ్చేస్తాడు. ఆయన ఏంటది మన దగ్గర అన్యాయంగా తీసుకునే దేవుడు కాదు. ఆయన మన రూపాయి ఇస్తే 10 రూపాయలు ఇస్తాడంట. ఆయన ఎంత ఎవరిస్తారండి? భూమి మీద ఎవరైనా ఇస్తారా? ఇస్తానని చెప్తారు, మొత్తానికి ఇచ్చింది కూడా ఎగ్గొట్టేస్తానండి. అవునా కాదండి? దేవుడు ఇస్తాను అని చెప్పినా చెప్పకపోయినా మనం ఎదురు చూసినా చూడకపోయినా ఆయన ఇచ్చేస్తాడండి. ఆయన ఎప్పుడు కూడా వచ్చి ఉండడు మనకు, అసలు బాకీ ఉండడండి ఆయన ఎప్పుడు మనకి. అయితే ఆ రీతిగా అతను అంగీకరించబడ్డాడట. అతని అర్పణ అంగీకరించబడింది. ఇక్కడ కయ్యను అర్పణ అంగీకరించబడలేదు. ఆయన అంటాడు కదా, పిచ్చి కోపం వచ్చేసిందంట. అసలు ఫస్ట్ అర్పించింది నేను కదా, నేను అర్పిస్తే నా అర్పణ నువ్వు అంగీకరించకుండా మా తమ్ముడికి అంగీకరించావేంటి అని చెప్పేసి పిచ్చి కోపం వచ్చిందంట ఆయన. అప్పుడు ఆయన అంటాడు కదా, నువ్వు సత్క్రియ చేసిన ఎడల నువ్వు తలెత్తుకోవా. ఏమన్నాడు ఆయన? అంటే మంచి క్రియ నువ్వు చేసినప్పుడు నీ తలెత్తుకుంటావు కదా, నువ్వెందుకు తలెత్తుకోలేదు? నువ్వు ముఖము చిన్నబుచ్చుకున్నావేంటి? నీకెందుకు కోపం వచ్చింది? ఎన్ని వచ్చినాయి ఇప్పుడు అక్కడ? తలెత్తుకోలేకపోయాడట, కోపం వచ్చిందంట, ముఖము చిన్నబుచ్చుకున్నాడట అండి. చూసారు ఎన్ని వచ్చినాయి అతనికి? నువ్వు సత్క్రియ చేసిన ఎడల నువ్వు తలెత్తుకోవా? ఇలాంటి వాళ్ళ కొరకు అంటండి, వాకిట పాపము పొంచి ఉన్నది అంటాడనమాట. ఆ పాపానికి నీ మీద వాంఛ కలుగుతుంది, దాన్ని నువ్వు వేల్తామంటున్నాడు. చూసారా? ఆ పాపము మనిషిని ఏం చేస్తుందటండి? వేల్తుందంట. సాతానికి పాపానికి మనం ఎప్పుడు చోటిచ్చామో అప్పుడే అది మనం ఏం చేస్తుందంటే మనల్ని పట్టేస్తుందండి. ఏం చేస్తుంది? పట్టేస్తుంది. అవకాశం ఇవ్వకూడదు. ఎప్పుడు కూడా అవకాశం ఇస్తేనే అది వచ్చేస్తుంది. మరి ఏబేలు గురించి మాట్లాడాడా దేవుడు? అలాగా మాట్లాడలేదు. ఎందుకంటే అతను ఆ రకంగా చేయలేదు. అతను అర్పణ దేవుడికి ఇష్టమైందంట. అతను సత్క్రియ చేశాడటండి. ఏం చేశాడు? అతను సత్క్రియ చేశాడటండి. అయితే తర్వాత ఇంకో మనిషిని మనం చూస్తే ఇక్కడ యోహాను రాసిన సువార్తలో 12వ అధ్యాయంలో ఇక్కడ ఒక స్త్రీ కనబడుతుందండి మనకి. ఆ స్త్రీ ఎవరంటే మరియా. ఎవరో? మరియా కనబడుతుందండి. మరియా, మార్తా, లాజరు, వీళ్ళ ముగ్గురు ఒక రకంగా చెప్పాలి అంటే కష్టపడి పని చేసుకుని బ్రతికేవాళ్ళండి. అంట కష్టపడి పని చేసుకుని బ్రతికేవాళ్ళు. అలా బ్రతికినప్పుడు తన తమ్ముడు చనిపోయాడు. చనిపోతే దేవుడు ఏం చేశాడు? అతన్ని బ్రతికించాడండి. గమనించండి, ఆ రోజుల్లో స్త్రీలు దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే, ఆయన ఇంటికి ఆహ్వానించాలంటే వెలివేసేవారట. అయినప్పటికైనా మార్త ధైర్యంగా వెళ్ళి ఆయన ఇంటికి ఆహ్వానించినప్పుడు ఇంటికి వచ్చాడు ఆయన. మరి యేసు ప్రభు వచ్చారంటే ఆయన దగ్గర తప్పకుండా 12 మంది శిష్యులు వచ్చేస్తారు. అంటే ఎంతమంది ఉన్నా లేకపోయినా 13 మందికి వంట చేయాలండి. ఏం చేయాలి? వంట చేయాలి. ఇప్పుడు వంట కార్యక్రమంలో ఉన్నప్పుడు మరియా చేయాల్సిన పనులన్నీ చేసేసి వచ్చేసి ప్రభు పాదాల దగ్గర కూర్చుని ఆయన నోటి నుంచి వచ్చే ప్రతి మాట కూడా ఆవిడ విన్నది. విని హృదయంలో భద్రపరిచేసుకుంటుందంట. మీరు వినుట మట్టుకు వింటారు కానీ గ్రహింపరంటాడు. కానీ ఆవిడ అలా కాకుండా ఆయన చెప్పిన ప్రతి మాట కూడా ఎక్కడ భద్రం చేసుకుంటుందంట? హృదయంలో భద్రం చేసుకుంటుందంట. మనుషులకి భూ సంబంధించిన డబ్బు భద్రం చేయటం తెలుసు,
బంగారం భద్రం చేయడం తెలుసు, వెండి భద్రం చేయడం తెలుసు, అన్నీ భద్రపరచడం తెలుసు. కానీ దేవుని మాట హృదయంలో భద్రపరచుకోవడం తెలియట్లేదండి. అది తెలిసిన వాళ్ళు తప్పకుండా ఎక్కడ భద్రపరుచుకుంటారో హృదయంలో భద్రం చేసుకుంటారు. ఈరోజు ప్రభు నాతో ఈ మాట మాట్లాడారు, ఈ విషయం నాకు తెలియదు, ఇది గతంలో చెప్పారు కానీ నాకు జ్ఞాపకం లేదు. ప్రభు మళ్ళా తిరిగి రోజు నాకు తెలియపరిచావు, మళ్ళీ నాకు దీన్ని రిపీట్ చేసావు అంటే ఇందులో ఎక్కడో నేను మర్చిపోయాను, ఏదో మర్చిపోయాను. అందుకే మళ్ళీ తిరిగి ఈరోజు నాకు జ్ఞాపకం చేసావు అయ్యా అని ఏం చేస్తామంటే మన హృదయంలో దాన్ని మరలా నెమరు వేసుకుంటాం అన్నమాట అండి. ఆ మాటను ఏం చేస్తాము, నెమరు వేసుకుని మన హృదయంలో వాక్యాన్ని భద్రం చేసుకుంటాం. భద్రం చేసుకుంది ఆవిడ ఏం చేస్తుందంటే విస్తారమైన పని పెట్టేసుకుని ఆవిడకి విచారం వచ్చేసిందంట, తొందర వచ్చేసిందంట. మరి ఒకటి కాదండి, ఇవిడికి వస్తా చింత వచ్చేసింది. ఆవిడకి వచ్చిన దాన్ని పట్టుకెళ్ళి మళ్ళీని ఆ మరియ మీద వేద్దాం అనుకుంటే ఆయన అంటాడు కదా, ఆమె ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకుందమ్మా, అది ఆమె యొద్ద నుంచి ఎవరో కూడా తీసేయడానికి లేదమ్మా అని చెప్పి అన్నాడు ఆయన. ఆమె ఏమన్నప్పటికైనా కూడా ఆవిడ మాత్రం చెల్లించలేదండి. ఏం చేయలేదు, చెల్లించలేదు. చెల్లించకుండా దేవుని మాటలు తన హృదయంలో భద్రం చేసుకుంది. అయితే తన తమ్ముడికి వ్యాధి వచ్చింది, కబురు పంపించారు. యేసుప్రభు అక్కడ లేడు. కబురు పంపిస్తే ఆయన 4 రోజులకు వచ్చాడు. 4 రోజులకు వచ్చేటప్పటికి సమాధి చేసేసారు. ఆ 4వ రోజుకు ప్రభు వచ్చారని చెప్పేటప్పటికి మార్త వెళ్ళిపోయింది ఆయన దగ్గరికి. ప్రభు నువ్వు ఇప్పుడు వచ్చావా, నువ్వు ఉంటే నా తమ్ముడు బతికేవాడు, వాడు చచ్చిపోయాడు అన్నారు. అయితే మరి ఆయన ఏమన్నారు, అరే చచ్చిపోయినా తిరిగి లేస్తాడమ్మా అన్నాడు ఆయన. అవును ప్రభు అంచదనాన్ని ఆయన లేస్తాడని ఎరుగును అంటుంది. నేనే పునరుత్థాన దినాల్లో ఎగుతాడని తెలుసు అన్నది. ఆ పునరుత్థానాన్ని జీవాన్ని నేనేనమ్మా అని మరి అని పిలువ అన్నాడు. మరి అని పిలిచింది. ఆమె వచ్చి ప్రభా నువ్వు ఉంటే నా తమ్ముడు బ్రతుకునయ్యా అన్నాడు. కానీ ఆవిడ ఒక క్రియ చేసిందండి. వచ్చి యేసుని చూసి ఆయన పాదాల మీద పడి సాగిలు పడిందంటండి ఆయన పాదాల మీద. చూడండి, ఈవిడి విస్తారమైన మాటలు మాట్లాడింది తప్ప ఆయన పాదాల మీద పడినట్టు ఏమన్నా కనపడిందా? లేదు. ఆవిడికి దేవునికి ఉన్న రిలేషన్ వేరుగా ఉంది. ఇద్దరు అక్క చెల్లెలే, కానీ వీళ్ళిద్దరికి ఉన్న రిలేషన్ వేరుగా ఉంది. అందుకే ఈమె క్రియ వేరుగా ఉంది, ఆమె క్రియ వేరుగా ఉందండి. అప్పుడు సరే నడండి అన్నాడు. సమాధి దగ్గరికి వెళ్ళాడు. లాజరు బయటికి రాని బిగ్గరగా పిలిచాడు. ఆయన వచ్చాడు. అతను కట్లు విప్పండి, అతను పోనివ్వండి అన్నాడు. బతికించాడా లేదా ఆయన? అంటే జీవం లేని దానికి కూడా దేవుడు ఏమి ఇవ్వగలడు? నేను జీవాన్ని ఇవ్వడానికి వచ్చాను. ఎంత ఇవ్వడానికి వచ్చాడు? సమృద్ధి జీవం. మళ్ళీ తిరిగి బ్రతికి ఏమైపోయాడంటే అతను సాక్షిగా అయ్యాడు. అప్పటి వరకు లాజర్కి సాక్ష్యం లేదండి. ఈ మార్తా మరియే కనపడతారు కానీ ఎక్కడైనా మనకి ఆ లాజర్ గురించి అసలు ఏమి రాయబడలేదు ఎప్పుడు. కానీ ఇప్పుడు లాజర్ని చూడడానికి వచ్చేసారటండి అనేకమైన జనాలు. అసలు ఇతను అనుభవం ఏంటి? సమాధిలోకి వెళ్ళిపోయాడు, సమాధిలోంచి బయటకు వచ్చాడు. అప్పుడు నీ అనుభవం ఏంటి అనేసి ఇతని సాక్ష్యం మొత్తం దావానంలాగా వ్యాపించేసిందంటండి. ఆ లాజర్ని చూడటానికి వచ్చేసారట, సాక్ష్యం వింటానికి వచ్చేసారట. ఇప్పుడు అతనికి ఏమొచ్చింది? ఒక సాక్ష్యం వచ్చింది అనమాట అండి. సాక్ష్యం వచ్చింది. ఈ యొక్క కృతజ్ఞతతో ఈమె ఏం చేసిందంటేనంట, వాళ్ళ కష్టపడిన కష్టార్జితంలో కొంత సొమ్ము దాచిపెట్టింది ఆవిడ. అది వాళ్ళేమి పెద్ద గొప్పవాళ్ళు ఏం కాదు. ఆ వచ్చిన ఇన్కంలోనే కొంచెం 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 సేవ్ చేసేసింది అంటండి. సేవ్ చేసేసి ఏం చేసింది అంటే ఆమె ప్రభువుకి అభిషేకించిందంట. ఏం చేసింది? అత్తరగుడ్డు కొన్నదట. అది చాలా ఖరీదండి ఆ రోజుల్లో. అది కేవలము భర్తకి మాత్రమే ఆ అత్తరగుడ్డు పగలకొట్టి ఏంటి ఆ భర్తకు అర్పిస్తారటండి అది. కానీ ఆమె ఎవరికి అర్పించిందంట? ప్రభువుకి అర్పించిందంటండి. ప్రభువుకి అర్పించింది.
అంత విలువైన దాన్ని ప్రభువుకు అర్పించిందండి. అక్కడ ఇస్కరియోతు యోధాని అప్పటికే ధనాపేక్ష పట్టేసింది, అతన్ని పట్టేసి అతను అంటున్నాడు కదా, ఇంత నష్టం ఎందుకు చేసావు నువ్వు అంటున్నాడు. ఆయన తల మీద పోసిందని ఒక చోట రాయబడింది, మరో చోట ఏమో పాదాల మీద పోసింది, తల వెంట్రుకలతో తుడిచింది అని మరో చోట రాయబడిందండి. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా రాశారు. ఏది ఏమైనప్పటికైనా అత్తర గుడ్డు అనేటువంటిది పగలగొట్టింది, పోసింది అనేటువంటిది మాత్రం ఉన్నది. చూడండి, ఒక విషయాన్ని నలుగురు చూసినప్పుడు 4 రకాలుగా చెప్తారు ఆ విషయాన్ని. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తారన్నమాట. అంటే ఒకరు మామూలుగా టూకీకి అలా చెప్పేస్తారండి. కొంతమంది వాళ్ళ మీద ఇంకా కాస్త 2 మాటలు ఎక్కువ చెప్తారు. ఇంకొకరు ఇంకా పూర్తి క్లారిటీగా చెప్తారన్నమాట అండి. అంటే వాళ్ళు చూసిన దాన్ని బట్టి, చెప్పేదాన్ని బట్టి కొంచెం మార్పులు చేర్పులు ఉంటాయి అందులో. కానీ ఇక్కడ ఈ సువార్తల్లో రాయబడినప్పుడు ఒక్కొక్కరు ఒక్కో రీతిగా రాయిస్తారు. ఏది ఏమైనప్పటికైనా అందులో ఉన్నది మాత్రం అత్తగుడ్డి పగలగొట్టబడింది, పోసింది, రాసింది అన్నది మాత్రం ఉందన్నమాట అండి. అక్కడ ఉంటే ఇక్కడ ఇస్కరియోతు యోధ అంటున్నాడు కదా, ఎంత ఖరీదు పెట్టి ఈ యొక్క బుడ్డిని కొని ఎందుకు పగలగొట్టేశావు, ఎందుకు నష్టం చేసావు, ఇది పేదోళ్ళకి పంచి పెడితే బాగుండు కదా, అదేదో మాకు ఇస్తే మేము పేదోళ్ళకి పంచి పెట్టేద్దాం కదా అని చెప్పేసి అంటున్నాడండి. అక్కడ ఏమని రాయబడింది అంటే, అతను ఆ సంచిలో పడిన ఆ యొక్క సొమ్మును దొంగిలిస్తూ ఉన్నాడు కనుక అలా మాట్లాడాడు, కానీ పేదల మీద శ్రద్ధ కలిగి కాదు అని రాయబడింది. అక్కడ రాయబడినప్పుడు పేదల మీద శ్రద్ధ కలిగి కాదు, కానీ అతను దేని మీద ఉందంటే అతని మనసు ధనాపేక్ష పట్టేసిందండి అతను. అంటే ఆ అత్తర గుడ్డు చాలా ఖరీదైంది కనుక అందులో కొంత సొమ్ము కొట్టేసి కొంత సొమ్ముతో అతను ఏం చేసి ఉండేవాడు, ఏదో చేసినమాట అని చెప్పేటప్పుడు ప్రభు అంటారు కదా, ఆమె చేసింది మంచి కార్యమే కదా, ఎందుకు మీరు ఆమెను తొందర పెడుతున్నారు, నా నిమిత్తం ఆమె మంచి కార్యమే చేసింది కదా అని చెప్పి ఆ రహస్యం చెప్పాడండి ఆయన. ఏమన్నాడంటే, ఆమె నా భూస్థాపన నిమిత్తం ముందుగా నన్ను అభిషేకించింది అని చెప్తున్నాడండి దేవుడు అక్కడ. అంటే ప్రభువుని ముందుగా అభిషేకించడానికి దేవుడు మరి అని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ విషయం వాళ్ళకి తెలియలేదండి. తెలియక మరి ఇతనైతే ఆ ధనము కొరకు ఆ రీతిగా మాట్లాడాడని చెప్పబడింది అన్నమాట. ఏది ఏమైనప్పటికైనా ఆమె మంచి కార్యమే చేసింది అని రాయబడింది అక్కడ. అంటే ఏం చేసింది, సత్క్రియ చేసింది. ఏం చేసింది, సత్క్రియ చేసింది. అయితే మిగిలిన వాళ్ళు ఎవరు ఏం అనలేదు, కానీ ఎవరన్నారు అక్కడ, ఇస్కరియోతు యోధ మాత్రమే ఆ మాట మాట్లాడాడండి. ఇస్కరియోతు యోధ మాట్లాడాడు. అయితే ఆయన అంటాడు కదా, ఈ సువార్త సర్వలోకములో ఈ సువార్త ఎక్కడైతే ప్రకటించబడుతుందో అక్కడెల్లా కూడా ఈమె ప్రశంసింపబడుతుంది అని రాయబడిందండి. చూసారా, ఇప్పుడు సర్వలోకములో ఈ సువార్త ఏమైపోతుంది, ప్రకటించబడుతుంది. ఇప్పుడు మరి ఎవరు మనకు తెలుసా, కానీ మనం చెప్పుకుంటున్నామా లేదా, చెప్పుకుంటున్నాం కదండి. ఆమెను మనం చూడలేదు, ఆమె పుట్టి కొన్ని వేల సంవత్సరాలు అయిపోయింది, కానీ ఈ రోజుకి ఆమె సాక్ష్యం పలుకుతుందండి. ఆమె చేసిన క్రియ ఈ రోజుకి మనం మాట్లాడుకుంటున్నాము అంటే, ఇప్పుడు ఈ సువార్త ప్రపంచమంతా కూడా ఏమైపోయింది, ప్రకటించబడింది. ప్రకటించబడిన ప్రతి స్థలంలో ఆమె గురించి ఏమొస్తుంది, ఇప్పుడు సాక్ష్యం వస్తుంది. మంచి కార్యము, మంచి క్రియ మనం చేసినప్పుడు అంట మంచి సాక్ష్యం వస్తుందటండి మనకు. అంటే అందరూ నన్ను గొప్పగా చెప్పుకోవాలని చేయటం వేషధారణది. గమనించారా, 2 ఉంటాయి. వేషధారణ కొరకు చేసేది ఒకటండి, అది దేవునికి సంబంధించింది కాదు. వాళ్ళ గొప్ప చేసుకోవడం కోసం చేసేదండి అది, దాన్నే వేషధారణ అంటారు. కానీ ఆమె తనకు తాను హైలైట్ చేసుకోవడానికి చేసిన కార్యం కాదది. ఎవరిని హైలైట్ చేసింది అక్కడ, దేవుణ్ణి చేసింది. ఎందుకని, నా తమ్ముడు చనిపోయిన తమ్ముడిని నా దేవుడు ఏం చేశాడు, బ్రతికించాడు. అప్పటికే చుట్టాల బంధువులు రక్త సంబంధులు అందరూ బోల్డ్ మాటలు మాట్లాడేశారు.
వచ్చినప్పుడల్లా మీ ఇంటి దగ్గరే ఉండేవాడు కదా యేసు ప్రభు. మీకు ఉన్నదంతా ఆయనకు పెట్టేవారు కదా, వాళ్ళందరికీ భోజనాలు పెట్టేవారు కదా. మీరు శుభ్రంగా మీరు పెట్టినప్పుడు తినేశారు, ఇప్పుడు పోయారు, కొబ్బరంపితే వచ్చాడు ఆయన అని ఎన్ని మాటలు అంటారండి? అంటారనరా? అక్కడ ఆయన రాకపోవడానికి కారణాలు కూడా రాయబడినాయి అండి. అక్కడ లాజరు నిద్రించాడు, మనము వెళ్ళి లేపుదాం రండి అంటే వాళ్ళు అంటారు కదా, నిద్రపోయిన వాళ్ళు లెగుతాడు లేకపోతే అంటున్నారు. లేదు చనిపోయాడు అంటే అయితే లాజర్తో పాటు చచ్చిపోవాలంటే మనం కూడా అంటున్నారు. ఎంత మంచి విశ్వాసం వచ్చింది వీళ్ళకి. అమ్మో ఎంత విశ్వాసం వచ్చిందా మీకు ఎంత విశ్వాసం వచ్చిందా అని అనుకోలేదు నేను అన్నట్టుగాని. సరే అని చెప్పేసి వాళ్ళ విశ్వాసం నిమిత్తం 4 రోజులకు వచ్చాడట ఆయన. చనిపోయిన వాళ్ళు కూడా నేను లేపగలను రా బాబు, మీ విశ్వాసం ఏంటి ఇలా తగలడింది, నాకు కూడానే కదా తిరుగుతారు రోజు, మీరు ఏం అర్థం చేసుకుంటున్నారు మీరు నన్ను అని ఆయనకి చాలా బాధ అనిపించిందంటండి. బాధ అనిపించింది. వాళ్ళ నిమిత్తం 4వ రోజున వచ్చాడట. వాళ్ళ నిమిత్తం 4వ రోజున వచ్చాడటండి. వచ్చి ఆయన లేపడం, తర్వాత ఈ కృతజ్ఞతతో అర్పించడం, ఇదంతా కూడా జరిగింది. ఏది ఏమైనప్పటికైనా సత్క్రియ చేసింది ఆమె. ఏం చేసింది? సత్క్రియ చేసిందండి. సత్క్రియ చేసినప్పుడు తలంచుకునేలా చేశారట. తలంచుకునేలా చేశారట. మొదటిసారి మన స్త్రీల మీటింగ్ పెట్టినప్పుడు ఆ మీటింగ్ పెట్టాలని నేను అనుకోలేదండి. నాకు అసలు భయం, అప్పటికి అంత ధైర్యమే లేదు నాకు అసలు. కానీ ప్రభు ఆ మీటింగ్ పెట్టు అని 2 సంవత్సరాలు చెప్పారు నాకు. 2 సంవత్సరాలు చెప్పేటప్పటికి అప్పుడు నాతో ఉన్న టీంకి నేను చెప్పాను, ఇలా ప్రభు మాట్లాడుతున్నారంటే ప్రభు ఏం చెప్తా చేసేద్దామండి, దేవుడే ఉన్నాడా, ఆయన చూసుకుంటారు, మీరేం భయపడకండి అని చెప్పేసి నాకు వీళ్ళందరూ కూడా మరి సపోర్ట్ ఇచ్చారు, ధైర్యాన్ని ఇచ్చారు. ఇచ్చి చేసేద్దామమ్మా మీరేం భయపడకండి అనేసి. అయినా నాకు భయం ఉంది లోపల. నేను ఎప్పుడూ చేయలేదు, నాకు తెలీదు ఈ మీటింగ్ ఏంటి, గొడవ ఏంటి, ఇది సేవకులు చేసే మీటింగ్ ఇది, బాబాయ్ నేను ఎలా చేస్తానో నాకేం తెలుసు అనేసి చాలా భయంతో, పైకి మనిషిని గంభీరంగా ఉన్నాను కానీ లోపల చాలా భయంగా ఉంది. ఇది 2007లో జరిగిన సంఘటన ఇది. ఇప్పుడున్నంత ధైర్యం నాకు అప్పుడు లేదు. కానీ ఎక్కడికి వెళ్తే అక్కడే నాకు వాక్యం ద్వారా ప్రభు మాట్లాడిపోరండి. నేను కనీసం దేని మీద ప్రయాణం చేశాను, అక్కడ ఒక వాక్యం కనిపించింది నాకు. నేను ఎక్కడికి వెళ్తే అక్కడ వాక్యం కనిపించేది. ఎంత విచిత్రం అంటే అడుగడుగున ప్రభు నన్ను తన వాక్కు ద్వారా బలపరుస్తూ ఉన్నాడండి, బలపరుస్తూ ఉన్నాడు. నాకు ఏడుపు ఒకటే తక్కువండి, చాలా బాధ అన్నమాట. ఎలా చెయ్యాలి ఇది అని చాలా భయము, బాధ అన్నమాట. కానీ ఘనంగా దేవుడు జరిగించేశాడు, ఘనంగా దేవుడు జరిగించినప్పుడు అప్పుడు చాలామంది సేవకులు ఏమన్నారంటే, ఎంత డబ్బు నష్టపరిచేసింది ఇది సేవకులకి ఇచ్చుంటే ఎంత బాగుండేది, ఇలా నష్టం చేసేసింది మీటింగ్ పెట్టేసి అన్నారండి. అప్పుడు ఒక రోజుని మందిరంలో మాట్లాడమని నాకు అవకాశం ఇచ్చారు. అవకాశం మరి ఎందుకు వచ్చింది నాకు తెలియదు, జ్ఞాపకం లేదు. ఇచ్చేటప్పటికి ఇదే వాక్యాన్ని ప్రభు చెప్పమన్నారు నన్ను. వాక్యం చెప్తుంటే నన్ను మరుగుపరిచి పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతున్నాడు. నాకు తెలియదు, ఆ వివరణే నాకు తెలియదు అన్నమాట. ఎప్పటికి అనుభవం వచ్చింది కానీ అప్పటికి అంత అనుభవం లేదు. కానీ నన్ను మరుగుపరిచి దేవుడు మాట్లాడుతున్నాడు అన్నమాట. మాట్లాడినప్పుడు ఇదే మాటతో నాతో మాట్లాడాడు ఆ రోజు దేవుడు. ఏమన్నారు ఆయన? ఆమె చేసింది మంచి కార్యమే, కానీ ఆ శిష్యులకి అది అర్థం అవ్వలేదు అనేసి వచ్చిందన్నమాట. ఆ వాక్యం ద్వారా దేవుడు నాతోనే, నేనే మాట్లాడుతున్నాను కానీ నాకు తెలియకుండా నన్ను మరుగుపరిచి మాట ద్వారా నన్ను ధైర్యపరిచాడు దేవుడు. హల్లెలూయా.
నన్ను ధైర్యపరిచాడు. అప్పుడు ఫ్రీ అయిపోయానండి నేను. ప్రభువానికి స్తోత్రం తండ్రి అని, నువ్వే కదా ఇది పెట్టమన్నది నువ్వే, జరిగించింది నువ్వే, ఇందులో నాది ఏమీ లేదు ప్రభువా, నేను వట్టిదాన్ని, నాకేం తెలియదు అసలు, ఇదంతా జరిగించింది నువ్వే కదా తండ్రి. వీళ్ళందరూ ఏంటయ్యా ఇలా మాట్లాడుతున్నారు తండ్రి అనుకుంటే, అదే వాక్యం మాట్లాడే టైము ఇచ్చి నన్నే ఉపయోగించుకుని మాట్లాడినప్పుడు ఆ మాట ద్వారా నాకు చాలా ధైర్యం వచ్చింది, ఆదరణ వచ్చింది, అన్నీ ఇచ్చేశాడు దేవుడు ఆ ఒక్క వాక్యం ద్వారా. ప్రభువానికి స్తోత్రం తండ్రి. నిజమేనయ్యా, ఇందులో నాది ఏమీ లేదు నాయన, అంతా నీదే ప్రభువా. అయితే వాళ్ళకి అలాగే అర్థమైందా తండ్రి అని అనుకున్నాను. ఆ రోజుతో నాకు ఇంకా ఆ లోపల ఉన్న బాధ అవన్నీ పోయినాయి అన్నమాట. ఒక్క మాటతో తుడిచేస్తాడండి దేవుడు. దేవుని మాటలో చాలా శక్తి ఉంటుందండి. ఒక్క మాటతో తుడిచేస్తాడండి. ఆ రీతిగా దేవుడు కార్యం చేశాడన్నమాట. అయితే ఆ రీతిగా మనం జీవితాల్లో దేవుడు చెప్పేది ఏంటి అంటే, నువ్వు సంబంధించిన ధనాన్ని మీరు సమకూర్చుకోవద్దు కానీ, అంటే సమకూర్చుకోవద్దంటే దాని అర్థం ఏంటి? మీ మనసంతా పట్టుకెళ్ళి దాని మీద పెట్టుకోకండి, ఆ సంపాదించే పనిలోనే మీరు ఉండిపోకండి, మీకు ఎంత అవసరం అంత మీరు కూర్చుకోండి. మీరు ఎక్కువగా కూర్చుకున్నది ఏం చేస్తుంది? కొట్టేసే అవకాశాలు ఉన్నాయి అన్నాడు ఆయన. పురుగులు పట్టేస్తాయి అన్నాడు, తినేస్తాయి అన్నాడు, దొంగలిస్తారని చెప్పాడు. ఇవన్నీ జరుగుతున్నాయా లేదా? ఇది ఎప్పుడో రాయబడింది ఈ గ్రంథం, కానీ జరుగుతుందా లేదా? ఇప్పుడు కష్టపడి సమకూర్చుకున్నంతా ఏమైపోతుంది? వెళ్ళిపోతుందా లేదా? మన కళ్ళ ముందే అస్తవ్యస్తం చేసేస్తుంటే బాధ అయిపోతుందా లేదా? అది ముందే చెప్పాడు మనకి ఇదంతా కూడా. అయితే సత్క్రియ అనేటువంటిది మనం చేసినప్పుడంట అది దేవుడికి హితమవుతుందంట. మనదే పరలోకములో ఇది దాచబడుతుందటండి. మనం చేసిన సత్క్రియ పరలోకములో ధన రూపములో అక్కడ దాచబడుతుందటండి. అంటే మన ధనాన్ని ఎక్కడ దాచాము? పరలోక బ్యాంకులో వేసామన్నమాట. ఎక్కడ వేసాం? పరలోక బ్యాంకులో వేసామన్నమాట అండి. దేవుని పేరట మనం ఇక్కడ ఏది చేసినా అది మంచిగా ఉపయోగపడాలి. మళ్ళీ అది కూడా అస్తవ్యస్తంగా అయిపోకూడదండి. దేవునికి ఉపయోగకరమైన దానిగా అది జరగాలన్నమాట అండి. మనకి ఏది జరిగినా కూడా అంత దైవచిత్త ప్రకారంగా ఇక్కడ జరుగుతూ ఉంటుందండి. ఏది కూడా మా ఆలోచనతో కానీ మా తలంపుతో కానీ ఈ జరిగే కార్యాలు కాదండి. ఇక్కడ ఏది కూడా ప్రతీది కూడా దైవచిత్త ప్రకారంగా ఇక్కడ జరుగుతూ ఉంటుంది. దేవుడే తన టైంలో ఆయన జరిగిస్తున్నాడండి. అది మా కన్నులకు మాకు ఆశ్చర్యంగా ఉంటుంది. చూసిన వారికి ఏమనిపిస్తుందో మాకు తెలియదు, కానీ మాకు మాత్రం చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. తండ్రి, నువ్వు ఇలా జరిగిస్తున్నావయ్యా, ఇదంతా నీ కృప నాయన, నువ్వే మాకు ఆధారమయ్యా, నువ్వే మాకు ఆశ్రయం నాయన, మా కొండా కోట సమస్తము నువ్వే తండ్రి. అయ్యా, ఇక్కడ తీసుకొచ్చావు, నిలబెట్టావు, అన్నీ చేస్తున్నావు ప్రభు. నువ్వు విడిచిపెట్టే నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాను, విడువక నీ ఎడల కృప చూపిస్తున్నాను అంటున్నాడు దేవుడు. ఏం చేస్తున్నాడట? శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాడు. అందుకే విడువక నీ ఎడల విడిచిపెట్టట్లేదు. ఆయన కృప వచ్చేస్తానే ఉంది నీ మీద, ఆయన కృప వచ్చేస్తానే ఉంది నీ మీద అని చెప్తున్నాడు ఆయన. నిజమే, ఆయన కృప చూస్తుంటే ఆయనకు కృతజ్ఞతలు చెల్లించడం తప్ప నేనేం చేయగలను? తండ్రి, నువ్వు ఇలా జరిగిస్తున్నావు, నీకు వందనాలు తండ్రి. ఇది మా శక్తి కాదు, మా బలము కాదు, మా జ్ఞానం కాదు, మాది ఏదీ కాదయ్యా, అంతా నువ్వే జరిగిస్తున్నావయ్యా. మేము చెయ్యాలంటే మేము ఎక్కడ చేయగలం తండ్రి? ఇదంతానే ఇది మా వల్ల అయ్యే పని కాదు నాయన, నువ్వే ఇదంతా జరిగిస్తున్నావు తండ్రి అని ఆయనకే కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఏది ఏమైనప్పటికైనా పరలోకములో మీ ధనాన్ని సమకూర్చుకోండి. అంటే దేవుని పేరట మనము అర్పించిన ప్రతి పైసా కూడా ఎక్కడని అమౌంట్ అది అయిపోతుంది, అది మనకి డిపాజిట్ అయిపోతుంది, పరలోకములు అయిపోతుందంట. పరలోకములు అయిపోతుందంట. దేవుడు మనకందరికీ తోడుగా ఉండుగాక. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి.
పరిశుద్ధుడు అయిన తండ్రి, మహోన్నతుడ, జీవాధిపతి, సర్వాధికారి, సర్వోన్నతుడ, సకల సృష్టికర్తమైన మా యేసు ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. యేసయ్య, ఈ సాయం సమయంలో ప్రభువా నా తండ్రి, సత్క్రియలనే ధనాన్ని మీరు కలిగి ఉండమని మీరు మాట్లాడారు తండ్రి. నాయన ప్రభువా, ఇదిగో నా తండ్రి, పాత నిబంధనలో ప్రభువా నాయన హేబేలుని చూపించావు తండ్రి, అతని అర్పణని లక్ష్య పెట్టాను అన్నావు తండ్రి. నూతన బంధంలో ప్రభువా మరియ గారిని చూపించావు తండ్రి. నాయన ఆ బిడ్డ ఏ రీతిగా నాయన ప్రభువా ఈ అమౌంట్ కూర్చిందో, ఏ రీతిగా నీకు అర్పించిందో ప్రభువా తండ్రి. నాయన ఆ అర్పణని నీకు నాయన అంగీకారం అయింది అన్నావు తండ్రి. నాయన ప్రభువా, సర్వలోకములో నా తండ్రి ఎక్కడైతే ఈ సువార్త ప్రకటించబడుతుందో అక్కడెల్లా కూడా నా తండ్రి నాయన ఈమె ప్రశంసింపబడుతుందండి. వాక్యం ద్వారా మాట్లాడావు తండ్రి, నీకు స్తోత్రాలు తండ్రి. మీరు భూమి మీద ధనాన్ని కూర్చుకోవద్దు, అవి చిమ్మిట్లు కొడతాయి, దొంగలు దొంగిలిస్తారు. మీ ధనాన్ని పరలోకంలో దాచుకోమని చెప్పావు తండ్రి. నాయన అక్కడికి దొంగరాడు చిమ్మెట్లు ఉండమని చెప్పావు తండ్రి. నాయన ప్రభువా, మేము భూమి మీద ఉన్నప్పుడు మాకు మీరు ఇచ్చిన దాన్ని బట్టి మేము తృప్తి కలిగి జీవిస్తూ నా తండ్రి నాయన నీ కొరకు, నీ రాజ్యము కొరకు ప్రభువా, నీ రాజ్య వ్యాప్తి కొరకు, విస్తరణ కొరకు ప్రభువా నాయన మేము కలిగి ఉన్న వాటిని ఉపయోగించడానికి సహాయం చేయతండి. అట్టి మనసులో మాకు అనుగ్రహించాల్సిందిగా యేసు అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయము, యేసు నామే జయం. ప్రవేశ రక్తం సంపూర్ణ విజయం. అపవాది క్రియలకు అంత నాశనం, ప్రవేశన మన ఘన విజయం కలుగునుగాక. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క మహాకృపయు, పరిశుద్ధాత్మ తండ్రి యొక్క అన్యోన్యమైన సహాయము, సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ మనకి, మన కుటుంబాలకి, మన సంఘానికి, మన గ్రామాల, జిల్లాలు, రాష్ట్రాలు, మన దేశాలకి నిత్యము తోడుగా ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలండి.